హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమంతుడు మరియు శనీశ్వరుని మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పుకుందాం. వానర వీరులంతా రాముడి కోసం సేతువును నిర్మిస్తున్న సమయం అది. శనీశ్వరుడు రామేశ్వర సముద్రాన్ని తీరానికి చేరాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి, నేను హనుమంతుని పట్టుకొని కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు. నన్నెందుకు అనుమతి అడగడం, నీ విధిని నీవు చేయి అని అన్నాడు శ్రీరాముడు. హనుమంతుని వద్దకు వెళ్ళి, శని, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు. నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడు అంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు. సరే, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను సరేనా అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు. 7.5 వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవాల్సిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళలో ప్రవేశించినా అని అడిగాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెడుతున్నాను, అందువల్ల భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదన్నాడు హనుమ. సరే, చివరకు నీ సరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటానని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పైన అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఒక బండరాళ్ల బరువును మోయలేక శనీశ్వరుని కళ్ళు తేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడిపోయాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణం శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకు దూకేశాడు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. హనుమంతుని ముందా కుప్పిగంతులు. నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. జై శ్రీరామ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe this channel. Thank you.